మనం 200 సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంలో మనం వీడియో చేయాలనుకున్నాము. ఆ వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనము నేచర్కి మనిషికి ఉన్న సంబంధం ఏంటి, నేచరు మనిషికి ఎంత దూరంలో ఉన్నాడు, మనం ఏ విధంగా నేచర్తో మమకైపోతున్నాము, ఏ విధంగా మనం ఉండగలుగుతున్నాము అనేది తెలుసుకుందాము. అండ్ మన నేచర్ ఎంతవరకు మనకు హెల్ప్ అవుతుంది, మనం నేచర్కి ఎంత హెల్ప్ చేస్తున్నాము అనేసి తెలుసుకుందాము. అండ్ మనిషి జీవితము ఒక ప్రకృతిలో నిర్మితమైనది. అది తక్కువ మంది గ్రహించగలుగుతారు. అది ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా చేయాలనేసి అది కూడా తెలుసుకుందాము. అండ్ మనము ఎంతవరకు నేచర్తో మమేకమైనం అనేది వారి పరిధిలో మనము తెలుసుకోవాల్సి వస్తుంది. అది ఏ విధంగా తెలుసుకోవాలనేసి మనము చూద్దాము. అండ్ ఫస్ట్ పాయింట్, మనము వచ్చింది నేచర్ నుంచి, మీకు అందరు తెలిసింది. మనము సబ్జెక్ట్లోకి డెప్త్గా వెళ్ళదలుచుకోలేదు. మనము జస్ట్ చిన్న బ్రీఫ్గా ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నేచర్తో మనం వచ్చింది, మన జన్మ తీసుకున్నది మన పురాతన కాలంలో తీసుకుంటే ఎక్కడి నుంచి వచ్చాము, మనము కోతుల నుంచి అని అంటారు. అక్కడ నుంచి అట్లా మానవ నిర్మితము డెవలప్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనిషిగా పరిపూర్ణమయ్యాం. కానీ పరిపూర్ణం అయ్యామా, నేచర్తో మమేకమయ్యామా అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, మనము ఎంతవరకు నేచర్కి హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు